జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా ఎంతోమంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి వచ్చారు కామారెడ్డి నుంచి భూమిరెడ్డి గారు. భూమిరెడ్డి గారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఆ ధ్యానంలోకి రాకముందు వారి ప్రయాణం మరి ఎలా జరిగింది అన్నది వారి మాటల్లో తెలుసుకుందాం. వారు పీఎంసీకి ఎంతో అద్భుతంగా సేవలందిస్తున్నారు. మరి పత్రిజీతో వారికున్నటువంటి అనుభవాలని అన్నీ వారి మాటల ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ అన్‌మ్యూట్. చక్కగా పబ్లిక్ వినొస్తుందా మేడం? స్పీకర్ ఇచ్చారు అందరి కోసం. ఆ విశేషాలన్నీ ఈరోజు మీరు చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా వాయిస్ ఓకేనా మేడం? యెస్ సార్. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి నా యొక్క ధన్యవాదాలు. ముందుగా అలాగే నాకు ముందుగా మొట్టమొదటగా ధ్యానం పరిచయం చేసినటువంటి రాంబాబు మాస్టర్ కూడా ఒకసారి ధన్యవాదాలు. నేను గత జీవితం చాలా విడ్డూరంగా ఉండేది. అన్ని సరైనటువంటి పనులు చేసేవాడిని కాదు. అలాగే ఆహారం కూడా సరైనటువంటి ఆహారం అసలు అది తినకూడదు అనేది కూడా తెలియదు మనకు. ఇంతకు ముందు ధ్యానం పరిచయం అయిన తర్వాత చాలా మార్పు జరిగింది. నేను ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వ పాపహారిణి అని 3 కొటేషన్స్ విని అందులో నాకు అనారోగ్యం అనేది మాత్రం ఇంత ఇంపార్టెంట్ ఏం లేదు కనుక దాని మీద నేను శ్రద్ధ పెట్టలేదు. ధ్యానం సకల భోగకారిణి అన్నారు అంటే ఆర్థికంగా నేను కొంచెం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఉండే. దాని మీద నేను శ్రద్ధ పెట్టాను. ధ్యానం అన్ని సమకూరుస్తుంది కదా, చూద్దాం అని చెప్పేసి నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉండే అంటే ఒక 10,000 అప్పు పుట్టడానికి 10 రోజులు వాళ్ళ ఇంటికి తిరిగితే కానీ నాకు అప్పు పుట్టేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి 2014 సుమారు ఫిబ్రవరిలో ధ్యానం పరిచయం అయింది. మస్కట్లో ఎల్ఎన్టీ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నా. అప్పుడు రాంబాబు గారు ధ్యానం చెప్పాడు. ఏప్రిల్ 16కు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక ఒక 15 రోజులకి నేరుగా నేను బోధన వెళ్ళాను. మాకు దగ్గర ఉంటుంది, 60-70 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ అంజి మాస్టర్, లక్ష్మణ్ వాళ్ళు ధ్యానం గురించి వీడియో క్యాసెట్ ఒకటి, బుక్కు, అక్కడ పిరమిడ్లో ధ్యానం చేయించడం, ఇలా జరిగింది నా ప్రయాణం. ఆ బోధన వేయొచ్చిన నుంచి సుమారుగా ఒక ఏడాదిన్నర అవ్వచ్చు, 18 నెలలు సుమారు. నా ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉన్న పరిస్థితి నుంచి ఏడాదిన్నర వరకు సుమారు 13-14 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. అయితే ఏం జరిగిందంటే కారణం అయితే చెప్పలేను, పని మాత్రం చేశాను. అయితే నేనంటే అందరూ అరే వీడి కనిపించద్రా బాబు, వీడు ఏదో ఒకటి కారణం చెప్తాడు, సోది చెప్తాడు, డబ్బులు అడుగుతాడు అనే భావన ఉండేది ఊళ్ళో కొందరికి. అటువంటిది భూమిరెడ్డి గారు ఇల్లు కట్టుకుంటున్నారట, ఏమైనా డబ్బులు అవసరం ఉంటే కాల్ చేయండి, లేదా నన్ను కలవండి అని ఫోన్లు చేసి తెచ్చిచ్చారు. మళ్ళీ వారికి ఏ విధంగా ముట్టినాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా
తీర్చగలిగాను. ఆ విధంగా నేను ఆర్థికంగా చాలా నిలదొక్కుకున్నాను. ఈ యొక్క ధ్యానమే కారణమని నాకు నమ్మకం కుదిరింది. అప్పటి నుండి మా ఊర్లో ప్రతి గల్లీకి వెళ్తూ వాళ్ళ ఇళ్ళల్లో సప్తాహాలు పెడుతూ హ్మ్. ఒకసారి చాటింపు చేసి ఊర్లో హ్మ్. తాడిపత్రి రామారావు గారిచే క్లాస్ పెట్టించాను. అప్పుడు కామారెడ్డి ఒక టీచర్ చంద్రశేఖర్ సార్ అని ఆయన ధ్యానం ప్రోగ్రామ్ ఇక్కడ ఉందని చెప్పేసి వచ్చిండు. అప్పటినుంచి కామారెడ్డి వాళ్ళు తెలుసు. లేకుంటే అంతకంటే ముందు మా ఊర్లోనే ధ్యానం. నేను ఒక్కడినే ఉన్నానని తెలుసు. ఆ సార్ వచ్చిండు. మేమిద్దరం కలిసి అప్పుడు కామారెడ్డిలో కూడా ప్రచారం చేశాం. చుట్టుపక్కల మండలాల్లో, గ్రామాల్లో. అది పెంచ పెంచడం జరిగింది. అదే అదే విధంగా ఆహ్, ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నా అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ. ఉదాహరణ ఏం లేదు. నేను పొందినటువంటి అనుభవమే. నిజామాబాద్‌లో ఆహ్, పౌర్ణమి క్లాస్ ఉంది ఈరోజు అని చెప్పేసి చిన్న మెసేజ్ వచ్చింది ఫోన్‌ల. నేను వెళ్ళాను. హైదరాబాద్ నుంచి ఒక మాస్టర్ వస్తుండని చెప్పిండు. ఆ క్లాస్‌కి నేను వెళ్ళాను. ఆ క్లాస్‌లో 8 మంది మాత్రమే అటెండ్ అయ్యిండ్రు. దాంట్లో నేనొకడిని, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మాస్టర్ ఒకాయన. 8 మందే ఉన్నారు. ఇగ సారు క్లాస్ మొదలుపెట్టిండంటే, "లక్ష్మి వెంట మనం పరిగెడొద్దు. లక్ష్మి అంటే మనం అంటే లక్ష్మి పరిగెట్టి రావాలి" అనే సబ్జెక్ట్ కాన్సెప్ట్ చెప్పిండు. నేను చాలా శ్రద్ధగా విన్నాను. తూచా తప్పకుండా ఆయన చెప్పినటువంటి నియమాలన్నీ పాటించాను. నా యొక్క విజయానికి ఆ క్లాసు నిజంగా వరం అనుకున్నాను. పొందాను. అలాగే ఇక పత్రిజీ గారి పరిచయం. ఒకరోజు కడతాల్ వెళ్ళాం. నా స్నేహితుల్లోకి ఇద్దరిని తీసుకొని కడతాల్ వెళ్ళాను. అక్కడ సార్ కూర్చున్నాడు. ఆ గ్రౌండ్‌లో కూర్చున్నాడు. అందరూ ఆయనకు సేవలు చేస్తున్నారు. నేననుకున్నాను, మళ్ళీ ఇదేనా? ఇంతకుముందు ఏదో రామారావు గాని పిక్చర్ వచ్చిండే ఒకటి. లోపల ఏదో హ్మ్. ఆహ్, వేరే విధంగా బయటకు ఒక విధంగా చెప్పడం అనేది ఒక బ్లేమ్ ఉంటుండే. అయితే ఆ సార్‌ని చూసి వాళ్ళందరిని చూసేసరికి నాకు అదే భావన వచ్చింది. మళ్ళా గిదేనా అనుకున్నాను. అనుకోని అటు పక్క నుంచి వెళ్తుంటే సార్ వాళ్ళ అందులోకెళ్ళి లేసి ఇటు పక్కకొచ్చిండు ఎందుకో. నమస్తే సార్ అన్నాడు. నమస్తే ఏ ఊరు అన్నాడు. నాది కామారెడ్డి సార్ అన్నాను. కానీ దగ్గరికి గూడా పోలేదు నేను. షేక్ హ్యాండ్ గూడా ఇవ్వలేదు. అయితే అట్లే ఎళ్ళొచ్చాను. ఎళ్ళొచ్చిన తర్వాత నాకు ధ్యానంలో కూర్చుంటే ఏమనిపించింది, ఎంత మంచి అవకాశం పోడగొట్టుకున్నావు నువ్వు. అంత గొప్ప మహానుభావుడు నీ ముందరుండి ఎవరు అని అడుగుతుంటే నువ్వు కలవకుండా ఎందుకు అని జెప్పేసి నా మనసు అంటుంది. అవును గదా! కరెక్టే అని సార్ ఎక్కడున్నాడు ప్రోగ్రామ్ ఎక్కడుంది? సార్ ఎక్కడున్నాడని వెతకడం స్టార్ట్ జేసినా. ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల పైన జగిత్యాలొస్తది. అక్కడికి వస్తుండు సారు అంటే వెంటనే బస్సెక్కి అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్లి ఆ రోజు స్పర్శ జ్ఞానం కలిగిన సార్‌తోటి చేతిలో చేయి కలిపి తృప్తి పడ్డాను. ఇక ఆహ్, అలా చాలా 2, 3 సార్లు కలిశానిగ. ఒకరోజు మా ఊరికే ఈ ధ్యాన మందిరం కడదాం శంకుస్థాపన కోసం. హ్మ్. కామారెడ్డిలో ఆయన చంద్రశేఖర్ సార్ వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ కట్టుకున్నాడు. ఆహ్, ప్రారంభోత్సవానికి వస్తుండు. అయితే అక్కడనే మా ఊర్లో గూడా శంకుస్థాపన చేపిద్దామని ఆహ్, రమ్మనడం జరిగింది. వచ్చిండు. అక్కడ ఓన్లీ ప్రారంభమే చేసి ఇక్కడనే భోజనాలు అవి కార్యక్రమాలు ఇక్కడనే చేసినాము. ఇక ఆ రోజు ఆహ్, ఆ సభలో చాలా మందొచ్చిర్రు. దాంట్లో నాకు మైక్ ఇచ్చిండు సారు. నేనేం మాట్లాడాలి? అంతకుముందు నేను ఇట్లా జనాలలో మాట్లాడడానికి లేకుండే. అని జెప్పేసి మా ఊర్లో ఒక మెహర్ బాబా సెంటర్ ఉంది. ఆ మెహర్ బాబా ఉన్నప్పుడు ఒకాయన ఆహ్, పోయొచ్చిండట బాబాని కలిసొచ్చిండట అని జెప్పుదురు ఆయన గురించి.
అయితే నేను అదే తీసుకొని ఒక్కాయన్నే ఉన్నాడు మెహర్ బాబాని చూసినటువంటి ఆయన అని చెప్పేసి మనం తిరుగుతున్నామే. ఇప్పుడు మనందరి కోసం ఎంతో మంది తిరుగుతారు. ఒక గొప్ప వ్యక్తి వీళ్ళతోని ఉన్నాడట, వీళ్ళ కార్యక్రమానికి ఆయన కార్యక్రమంలో వీళ్ళు పాల్గొన్నారట అని చెప్పేసి మన కోసం చాలా మంది చూస్తారు. ఆ రోజు మాత్రం కంపల్సరీ వస్తదని నేను చెప్పడం జరిగింది. లేచి కౌగిలించుకొని చప్పట్లు కొట్టిపించిండు అందరితోని సార్. అది నాకు గొప్ప అనుభూతి. అదే విధంగా ఆ పిరమిడ్ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండి విలేజ్ నుంచి ఇచ్చిర్రు ల్యాండ్ ఇష్యూ ఉండి అది కొంచెం పెండింగ్ అయింది. మళ్ళా సర్పంచ్ వేరే వచ్చిన తర్వాత వేరే ల్యాండ్ చూపించిండు. అక్కడ మళ్ళీ కట్టాము. కట్టినాం. ప్రారంభోత్సవం కూడా అయిపోయింది, నడుస్తుంది. ప్రతి అమావాస్య పౌర్ణమికి చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఒక 5-6 ధ్యానం చేసుకుంటారు దాంట్లో. అలాగే జిల్లా లెవెల్లో మనకు పిరమిడ్ ఉండాలి అని చెప్పేసి కామారెడ్డి టీం అందరినీ ఇది చేసుకుని 2018లో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీకి నన్ను అధ్యక్షుడిగా నియమించారు. ఆ నుంచి కామారెడ్డి పనులు ఎక్కువ చూడడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా లెవెల్లో అన్ని మండలాలు తిరుగుకుంటూ. అయితే ఆ పిరమిడ్ కోసం ఇప్పుడు 2011లో సార్ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు, ఇగో ఈ ప్లేస్లో అని చెప్పేసి ఒక మాస్టర్ కలిసి చెప్పిండు కామారెడ్డిలో. అది ఎక్కడుందని మేము దాన్ని వెతుక్కుంటూ దానికి సంబంధించినటువంటి వాళ్ళని కలిసి అడిగితే, అవును మీకు ఆ రోజు 1000 గజాలు ఇస్తామన్నాం, ఇగో ఇదే ప్లేస్, మీ గురువు గారు వచ్చిండు కొబ్బరికాయ కొట్టిండి కానీ అని, 2000 గజాలు మీరు వాడుకోరు అని చెప్పి వాళ్ళు చెప్పేసారు. అప్పుడు 1000 గజాలు అన్నారు, 2000 గజాలు ఇస్తామన్నారు. చాలా సంతోషం అని చెప్పేసి అప్పటికి ఇక మేము దానికోసం కొంచెం నిధులు సేకరించడానికి కోసం ప్రయత్నించాం. తిరిగి కొంచెం కలెక్షన్ చేసినాం. మేమే ఒక 8-10 మందిని తల ఒక 50,000 జమ చేసుకున్నాం. బేస్మెంట్ వరకు అయింది. చాలా కొంచెం డౌన్లో ఉండే ఆ మట్టి అంతా నింపి సుమారు 7 లక్షల దాకా ఖర్చు అయింది దానికి. బేస్మెంట్ వరకు పిల్లర్లు అయినాయి. ఇక ఆగిపోయింది కొంచెం నిధులు లేకుండా. అయితే అక్కడ కూడా ప్రతి సెకండ్ సండే కార్యక్రమాలు జరిపేవాళ్ళం. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి బంద్ అయింది, కార్యక్రమాలు కూడా చేస్తలేము. 2 ర్యాలీలు తీసినాం కామారెడ్డిలో, జిల్లా లెవెల్ పెద్ద ర్యాలీలు తీసినాం, విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఇలా సాగుతుంది నా ధ్యాన ప్రయాణం. అసలు నా వృత్తి అంటే వ్యవసాయమే. నా వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి ధ్యాన ప్రచారం. అయితే నేను అంతకుముందు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడిని. ఆయన జ్ఞానం అంటే కానీ అవన్నీ నాకు ఎక్కువ ఇష్టం. దాంట్లో ఒక 2 నిమిషాలు ఆయన చరిత్రలో చెప్పినటువంటి జ్ఞానాన్ని చెప్పుకుందాం. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. అయితే లక్ష్మీదేవి గోవిందమాతగా అవతరించి ఒక విలేజ్లో ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆమెనే కళ్యాణం ఆడాలంటే మారువేషంగా పోయి వాళ్ళకి ఏదో చెప్పాలి, చెప్పాలి తల్లిదండ్రులకు అనే దాంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎరుకల వేషం వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ లక్ష్మీదేవి గోవిందమ్మ రూపంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అమ్మ ఎరుక అంటే ఆ రోజుల్లో వాళ్ళని అడుగురు, ఎరుకలమ్మ ఇలా ఆ గోవిందమ్మ వాళ్ళ తల్లి పిలిచి అడుగుతుంది, అమ్మ మా కూతురికి ఎటువంటి భర్త వస్తాడు, మా కూతురి యొక్క జాతకం ఎలా ఉందో ఒకసారి చెప్పు అని అంటే, సరే నీ కూతురు వీలు అమ్మ చెప్తాను అని అడుగుతాడు. అయితే ఆ కూతురు ఇంట్లో నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది. ఈ తల్లి అడుగుతుందమ్మా, మాకు ఎప్పుడన్నా అవసరపడితే నువ్వు ఎక్కడుంటావు, నీ పేరేంది, మీ భర్త పేరేంది, మీకు పిల్లలు ఎంతమంది, అదో బాగోగులు అడుగుతుంటది.
అడుగుతుంటే అక్కడ ఆమె చెప్పడం జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి మారువేషంలో. అమ్మ, నా పేరు బహురూపవతి. నా భర్త గుణహీనుడు. మాకు 6 ఆడ సంతానం, 3 మగ సంతానం. మా ఇల్లు ఇక్కడికి 7 సముద్రాల కావాలా. కొండపై కొండ 6 కొండలు ఎక్కితే 7వ కొండ ఉంటది. ఆ 7వ కొండ చాలా నునుపుగా ఉంటది. దాన్ని ఎక్కడం ఎవరి తరం కాదు. కానీ 7వ కొండ కింద 2 రెక్కలు గల పక్షి ఉంటది. ఆ పక్షిని పట్టుకుంటే 7వ కొండ పైకి చేరుస్తది. ఆ 7వ కొండ పైన చుట్టూ 4 నదులుంటాయి. ఆ 4 నదుల పైన 4 వంతెనలు నిర్మించి ఉంటాయి. ఆ ఏ వంతెన నుంచి ఒక వంతెన నుంచి లోపలికొస్తే మధ్యన నా పర్ణశాల ఉంటది. అక్కడ నేనుంటాను అని చెప్తది. అంటే ఈమెకేం అర్థం కాదు. అమ్మ, నువ్వు చెప్పినవు గాని కొంచెం వివరించు అని అడుగుతది. అడిగితే బహుపవతి అంటే ఈ యొక్క మానవులకు అశాశ్వతమైనటువంటి దాని మీదనే ప్రేమ ఎక్కువ. అందుకని నా పేరు బహురూపవతి అని చెప్పడం జరిగింది. ఆహ్, అంటే అనేక రూపాలు గలిగేటటువంటి శక్తి ఉన్నదాన్ని. నా భర్త గుణహీనుడు. అంటే ఏ గుణములు లేనివాడు, నిర్గుణుడు, పరమాత్మ. ఈ యొక్క నాకు 6 ఆడ సంతానం అంటే కామము, క్రోధము, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 ఆడ సంతానము. ఆడ సంతానం అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఒక వయసొచ్చినంక వాళ్ళను మన ఇంటి నుంచి పరాయింటికి వెళ్ళగొడతాం. అంటే పెళ్లి చేసి తోలిస్తాం. కనుక వారిని మన లోపల నుంచి ఈ యొక్క 6 ఒక వయసొచ్చిన తర్వాత తరిమేయాలి. పంపియాలి బయటకి. 3 మగ సంతానం మనకు ఆహ్, చేతగాని టైంలో ఆదుకునేయడానికని ఆ 3 మగ సంతానం శాంతము, పరోపకారము, క్షమాగుణము. ఈ యొక్క 3 మనం సంపాదించుకోవాలి. ఈ 3 సంతానాన్ని అని చెప్పడం జరిగింది. ఇక్కడికి 7 సముద్రాల కావాలా అంటే సప్త ధాతువులతో తయారైనటువంటి ఈ యొక్క శరీరము. ఈ యొక్క సప్త ధాతువులతో తయారైనటువంటి శరీరము సముద్రాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడి మందమే ఈ యొక్క హాస్పిటల్‌లు గాని, డాక్టర్లు గాని, వాళ్ళు చదివినటువంటి చదువులు గాని, ఈ యొక్క 7 సముద్రాల వరకే వీళ్ళు ట్రీట్‌మెంట్ చేయగలుగుతారు. స్కానింగ్ చేయగలుగుతారు. ఎక్స్‌రే తీయగలుగుతారు. కానీ వీటికి ఆవల కొండపై కొండ 6 కొండలు. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ. ఈ యొక్క 6 కొండలు ఎలాగైనా ప్రయత్నించి ఎక్కచ్చు. కానీ సహస్రారం అనే 7వ కొండ, ఆ కొండపై ఎక్కాలంటే ఖచ్చితంగా మనము ఆ 2 రెక్కలు గల పక్షి ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఆ శ్వాసను పట్టుకుంటేనే ఎక్కగలుగుతాము. ఆ యొక్క కొండపై ఎక్కిన తర్వాత 4 నదులుంటాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే 4 నదులుంటాయి. ఆ ఏ ఒక్క నదిలో జారిపడినా కొట్టుకపోవడమే కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. అందుకని దానిపైన వంతెనలు నిర్మించి ఉన్నాయి. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, వైరాగ్య యోగం అనే 4 వంతెనలు నిర్మించి ఉన్నాయి. ఏ ఒక్క వంతెన పైనుంచి వచ్చినా నడమల నేను అగుపడతా అంటే అదే ఆత్మ సాక్షాత్కారం అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ ఈ జిల్లా అధ్యక్షునిగా నియమించినప్పటి నుంచి వాళ్ళు ఇతర ఈ యొక్క పిఎంసి కావచ్చు, పిఎస్ఎం ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, అందరికీ పరిచయం అయ్యి అక్కడక్కడ తిరగడం. నా ప్రయాణం సాగుతుంది ఇలా. ఇంకా టైం ఉందా మేడం? ఉంది సార్. సార్ అది బ్రహ్మం గారి గురించి అది కథ చెప్పారు కదా సార్! ఆ! అది అసలు ఎంత చిన్న క్లుప్తంగా ఉన్న కథలో సారం మొత్తం ఈవిడుంది సార్. అవును. ఈ అంటే ఇంతవరకు నేనైతే ఎప్పుడు వినలేదు. అంటే తెలిసింది తక్కువ. కానీ హ్మ్. ఆ చిన్న కథలో ఇది తెలుసుకున్నామంటే మన జీవితానికి కావాల్సిన సత్యం మొత్తం ఆ! అర్థమైపోతుంది. పూర్తి మనం చేసే ప్రయత్నం మొత్తం దాంట్లో ఉంది. హ్మ్. ఇది ఎప్పుడు చదివారు సార్ మీరిది? ఎప్పుడు తెలుసుకున్నారు? అంతకుముందు అది వినేవాడిని గానీ అర్థం కాకపోయేది గాదు. ఈ హ్మ్. మెడిటేషన్ పరిచయం అయిన తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే, అక్కడక్కడ క్లాసులు వింటుంటే, ఓహో!
అదే కదా ఇది అని అర్థమైంది. మళ్ళీ చదివినా కానీ చదివే అవసరం రాలేదు, ఇక అర్థమైపోయింది అంతే. హ్మ్. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఆ, ఒకటి న్యూటన్ సార్ హ్మ్. క్లాసులు నేను వెళ్ళాను. హ్మ్. సోల్ కోచ్ ప్రోగ్రామ్ కావచ్చు, అంతరిక్ష ఇన్నర్ చైల్డ్ కావచ్చు, అలా వెళ్ళాను. అక్కడక్కడ అప్పుడప్పుడు వెళ్తాను అక్కడికి. హ్మ్. అయితే దాంట్లో పొందినటువంటి జ్ఞానం ఏంటంటే, మనకు సంచితము, ప్రారబ్ధము, ఆగామి అనే 3 కర్మలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది కదా. అయితే సంచితం అనేది మనం గతంలో చేసుకున్నటువంటి అక్కడ జమ. ప్రారబ్ధం అనేది మనం ఇవి ముట్ట చెప్పుకుందామని వచ్చేటప్పుడు తెచ్చుకునేటటువంటి. ఆగామి అనేది ఈ జన్మలో చేసేటటువంటి అనేది చెప్తారు. అయితే ఆ ప్రారబ్ధం అనే కర్మలు మనకు ఆ, సుఖాల రూపంలో, కష్టాల రూపంలో మనం అనుభవించడం జరుగుతుంది. అయితే నాకు ఒక వెరికోస్ అనే ఇష్యూస్ ఉండే. ఆ వెరికోస్ ఆపరేషన్ చేయించుకున్నాను కానీ తగ్గలేదు. హాస్పిటల్ తిరిగాను, స్కిన్ స్పెషాలిటీ దగ్గర తిరిగాను, ఆ, నరాల స్పెషలిస్ట్ దగ్గర తిరిగాను. ఎంతమంది దగ్గర తిరిగినా ఆ మందులు అయిపోయే వరకే బాగుండేది. మందులు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది. అయితే ఇన్నర్ చైల్డ్ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఏం చేస్తారంటే ఒక 45 నిమిషాలు మెడిటేషన్లో కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళండి అని చెప్పేసి గైడెన్స్ ఇస్తారు. నేను వెళ్ళడం జరిగింది. అయితే నాకు అక్కడ ఒక చిన్న పిల్లాడిని ఏడ్చుకుంటూ తిరుగుతున్నాను. నేను ఏలు బట్టి ఇక్కడ వన్ సేఫ్టీ ప్లేస్ కి వదిలి పెడుతున్నారు కానీ ఎవరు నన్ను ఎత్తుకోవడం లేదు. చాలా మంది ఉన్నారు, మందిలో నేను ఏడుస్తున్నాను. ఆ, అలా ఏడుస్తున్నాం కానీ సమయం అయిపోయింది. ఓకే, చప్పట్లు కొట్టునని లేవడం జరిగింది. అయితే మీకు మీరు పొందినటువంటి అనుభవాలు చెప్పండి అని చెప్పేసి అంటుంటే, నాకు ఇలా జరిగింది సార్ అంటే, నీ గురించి చెప్పమన్నాడు. నా గురించి ఏమో సార్ అంటే, అంటే మీ తాతలు కానీ తండ్రులు కానీ ఎవరైనా నీకు దూరం అయినరా అది ఇది అని అడుగుతుంటే, నేను పుట్టేటప్పటికి మా తండ్రి చనిపోయింది సార్, నేను తండ్రిని చూడలేదు అన్నాడు. ఓ, అది మీ తండ్రి స్పర్శ కోల్పోవడం వల్ల నీకు ఈ అనారోగ్యం కలిగింది. ఏ, నువ్వు మళ్ళీ ఒకసారి ఆ ఆ పరిస్థితిని ఒకసారి నువ్వు ఇప్పుడు చూసినటువంటి పరిస్థితిని ఊహించుకొని అక్కడ అందరికి క్షమాపణ చెప్పు, ఆ పరిస్థితికి క్షమాపణ వేడుకో అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను. అక్కడ నుంచి ఒక నెల 15 రోజుల వరకు నా కాలు క్లీన్ అయిపోయింది. అసలు ఇప్పుడు లేని లేదు. సుమారు 4 సంవత్సరాలు అవుతుంది. ఓహ్! ఇంకా గ్రేట్ సార్. స్వస్తి స్వస్థితి స్వస్థత అనే ఒక పుస్తకం ఉంటది. హ్మ్. ఆ పుస్తకంలో మనకి ఏ డిసీజ్ వచ్చినా సరే, ఆ పుస్తకాన్ని 1కి 3 సార్లు చదివి దాంట్లో ఉన్నటువంటి మెలికలను మనం పాటిస్తే, హ్మ్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 100కి 200% చెప్తున్నాను. ఖచ్చితంగా మనం ఏ డాక్టర్ లేకుండా అనారోగ్యాన్ని తీసేసుకోవచ్చు. అది నేను చేస్తున్నాను. నేను పొందాను కాబట్టి చెప్తున్నాను. ఆ! ఇది న్యూటన్ సార్ రాసారా సార్ 'స్వస్థితి స్వస్థత'? అవును. అవును మేడం. ఓకే. స్వస్థితి స్వస్థత. మంచి పుస్తకం. దాంట్లో మనం ఏ అనారోగ్యం ఉన్నా అక్కడికి వెళ్ళాలి. అంటే ఒకసారైతే సార్ క్లాస్ వినాలి. హ్మ్. తర్వాత చేసుకోవచ్చు. డైరెక్ట్ పుస్తకంతో అవుతదో తెలవదు గానీ, హ్మ్. స్వస్థితి స్వస్థత పుస్తకం చూసుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను. రీసెంట్‌గా మొన్న 2 నెలలు, 3 నెలలు అయితుండొచ్చు. విపరీతమైనటువంటి భుజం నొప్పి రావడం జరిగింది. అయితే ఆ స్వస్తి స్వస్థత పుస్తకం చదివి నేను మెడిటేషన్‌లో కూర్చున్నాను. నా బాడీ బోల్తా పడుకున్నది. నేను దానిపైన కూర్చున్నాను. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది, వినండి. నా బాడీ బోల్తా పండుకున్నది. నేను దానిపైన కూర్చున్నాను. ఆ బాడీ పైన హ్మ్. కూర్చొని ఎక్కడ నొప్పి ఉందో దాన్ని ఇట్లా ఓపెన్ చేశాను. హ్మ్. భుజాన్ని తిప్పేశాను. ఓపెన్ చేసి తిప్పి అక్కడ ఏముంది అని చూస్తే బొక్కకు, మాంసంకు మధ్యల గ్యాప్ ఉంది. గాలి నిండింది. ఆ నిండడం వల్ల నాకు నొప్పి ఏర్పడ్డదనేది నాకు అర్థమైంది. దాన్ని మా ఆ మాంసము బొక్కకు గట్టిగా అతికిచ్చి మళ్ళీ తిప్పేసి ఆహ్, ఇట్లా జూస్తే మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత లేచిన. ఆహ్,
ధ్యానంలోకి మేలుకొచ్చింది. చూసి ఆ రోజు కొంచెం నొప్పి పాత నొప్పి లేదు. వేరే రకంగా నొప్పి ఉంది. ఏదైతే మనం కుట్లు పడ్డప్పుడు నొప్పి ఉంటది చూడు, పుండు లెక్క. ఆ విధంగా ఉంది ఆ ఒక్క రోజు. ఇక రెండో రోజు నుంచి లేదు. క్లీన్ అయిపోయింది. చాలా హాస్టల్ అద్భుతం సర్జరీ. అనిపించింది. హాస్టల్ సర్జరీ అంటారని చెప్పేసి తర్వాత విన్నాను నేను ఇది చెప్తుంటే. సార్ ఫస్ట్ వెరికోసిస్ ఉంది అని అన్నారు కదా! అది హ్మ్. మనకి అక్కడ మీరు సార్ దగ్గర మెడిటేషన్ చేశారు. ఆ తర్వాత మీకు విజన్ వచ్చింది. సార్‌తో షేర్ చేసుకున్నారు. అది హ్మ్. అప్పుడు ఒక్కసారి మాత్రమేనా? తర్వాత ఇంకేదైనా నొప్పులొచ్చినప్పుడు సాధనలో కూర్చొని ఇలా క్షమాపణ చెప్పుకుంటే తగ్గిపోవటం ఆ! అలాంటివి ఆ! ఒకటి జరుగుతాయంటారా? ఒక హ్మ్. ఒకసారి మడమ నొప్పొచ్చింది. హ్మ్. అలాగే ప్రయత్నం చేశాను. అది పోయింది. వెరికోస్ అయితే ఇంపార్టెంట్. చాలా రోజుల నుంచి దాన్ని అవును. బాధపడ్డాను గనుక అది క్లీన్ అయింది. ఈ మొన్న భుజం నొప్పి సేమ్ అలానే చేసుకున్నాను. అంటే మన మూలంలోకి చూసుకోవాలి. ఆ! అంతే అంటారా? మన స్వస్థితి ఏందో అది స్వస్థితికెళ్తే అది స్వస్థత చేకూరుతదనేది హ్మ్. దాంట్లో ఉంది. హ్మ్. స్వస్థితి అంటే ఫస్ట్ మనం ఇది మన రావటానికి మూలానికెళ్ళడం. కారణం ఏంటి అన్నది ఆ! వెతుక్కోవాలంటారా? ఆ! హ్మ్. అనారోగ్యానికి కారణమేంది? హ్మ్. అంటే అది మన చిన్నతనంలో జరిగిందైనా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బట్టి గాని ఉంటాయంటారా? గత జన్మలో జరిగినటువంటిది కూడా ఉంటది మేడం. ఓహ్! గత జన్మలో. అయితే హుహు. ఒకటి చెప్తాను 2 నిమిషాలు. హ్మ్. ఒక ఆవిడ టిబెట్ అనే దేశంలో 38 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల అమ్మాయి. ఆమెకు సంతానం లేదని చెప్పేసి హాస్పిటల్‌లో తిరుగుతుంది. తిరుగుతుండంగా ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. చూసింది. అయితే ఒక డాక్టర్ దగ్గరికెళ్తే, "అమ్మ నువ్వు ఒకసారి వేరే టెస్ట్ చేయించుకురా" అని చెప్పేసి ఒక టెస్ట్ రాయించాడట. ఆమె ఆ టెస్ట్ చేయించుకొస్తే ఆమె క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్ ఎడమ పక్క చెస్ట్ పైన కొంచెం చిన్న గడ్డలుంటే ఈమె పట్టించుకోలేదు. కానీ అది క్యాన్సర్ అని తేలింది. అది 4థ్ స్టేజ్‌లో ఉంది మేడం. హుహు. 4థ్ స్టేజ్‌లో ఉంది. ఇన్ని రోజులు మీరు చూయించుకోలేరా అని డాక్టర్ బెదిరించి దాని గురించి మందులు ఏమైనా సరే తక్కువనే మందులు తక్కువ వాడు. ఒకటి షాక్స్ ఉంటాయి గదా మేడం. ఏ హ్మ్. కరెంట్ షాక్స్ పెడతారు గదా! ఆ హుహు. ట్రీట్‌మెంట్ చేసుకుంటుంది. అయినా మీకు రోజులు, నెలలు తప్ప మీరు ఆశ వదులుకోండి అని చెప్పేసిర్రట డాక్టర్లు. అయితే ఆ సమయంలో న్యూటన్ సర్కిల్ లాసు ఇక్కడుందని జెప్పేసి ఫోను మెసేజో లేకుంటే ఆమె ఎట్లనో ఒక వార్త ఆమెకి నచ్చింది. ఒక హీలింగ్ ప్రాసెస్ జేస్తారట సార్ అని జెప్పేసి. ఆ క్లాస్‌కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ప్రోగ్రామ్‌ల 45 నిమిషాలు మెడిటేషన్‌లో కూర్చోబెడతారు. సేమ్ నాకు జరిగినట్టే అలా జరిగింది. ఆమె లేచిన తర్వాత మీ అనుభవాలు చెప్పమంటే ఆమె ఏం జెప్పిందంటే, "నేను ఒక పాపకి పాలిచ్చుకుంటూ అన్నం తింటున్నా. ఎడమ పక్క పాలిచ్చుకుంటూ అన్నం తింటున్నా. తినేటప్పుడు ఎనక నుంచి ఒక సైనికుడొచ్చి నా వీపులో బల్లెంతోని గుచ్చి ఆహ్, వెళ్ళిపోవడం జరిగింది. ఆ బల్లెంతోని గుచ్చినప్పుడు నేను ముందుకు వంగిన. ఆహ్, ఆ ఊపిరాడక పాప చనిపోయింది. అయ్యో! నేను కన్నాను గాని కాపాడుకోలేకపోయినా అనే బాధ అనిపించింది సార్ అని చెప్పిందట ఆమె. ఓహ్! చెప్తే ఆమెకు జరిగినటువంటి అనుభూతి అది ధ్యానంలో. హుహు. అయితే సార్ ఏం చెప్పిండు, మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టి, సరే నువ్వు ఇప్పుడు కనిపించినటువంటి పరిస్థితిని ఊహించుకో ఒకసారి. ఊహించుకొని అక్కడ ఆ పరిస్థితికి క్షమాపణ చెప్పుకో. ఆ సైనికుడికి, ఆ పాప మరణానికి నువ్వు కారణం గాదు. నీకు నువ్వు గూడా క్షమాపణ చెప్పుకోమని చెప్పడం జరిగిందట. చెప్పి ఆ క్లాస్ అయిపోయింది. ఆమె అలా చేసింది. చేసిన తర్వాత, "సార్ మీ నంబర్ ఇవ్వండి. ఏదైనా అవసరపడితే ఫోను చేస్తాను. నా పరిస్థితే గిది" అని చెప్పేసి చివరాశగానే అడిగిందంట. అడిగి నంబర్ ఇచ్చిర్రు. వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చినంక ఒక 2 నెలల 15 రోజులు సుమారు 3 నెలల లోపల ఆమె ఫోను చేసిందట. "సార్ నేను ఈరోజు హాస్పిటల్‌కెళ్ళొచ్చాను. నా క్యాన్సర్ రిపోర్ట్ నార్మల్ వచ్చింది సార్." హ్మ్. ఇగ ఆమె సార్ గూడా చాలా ఫీల్ అయిపోయిండట. అరే! అంత పెద్ద ఇష్యూస్ ఇదయిపోయిందని జెప్పేసి. సరే అమ్మ మీరు అట్లనే కంటిన్యూ మెడిటేషన్ చేయండి. మీకు అంత మంచిగా జరుగుతదని జెప్పేసిండట. చెప్పినాక మళ్ళొక 3, 4 నెలల తర్వాత మళ్ళీ కాల్ జేసిందట. సార్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని.
హ్మ్. అంటే ఆమె గతంలోకెళ్ళి ఈమె సంతానానికి దూరం కావడానికి ఏందంటే, నేను కన్నాను గానీ కాపాడుకోలేకపోయినా అనే భావన ఆమె మనసులో ఉండిపోయింది. హ్మ్. కనుక ఈ జన్మలో ఆమెకు సంతానం లేదు. ఆ ఎడమ పక్క పాలు తాక్కుంటూ పాప చనిపోయింది గనక క్యాన్సర్‌కి కారణమైంది అనేది సార్ చెప్పిండన్నట్టు. ఆ విధంగా గతంలో గూడా అక్కడికి వెళ్లి ఈ మనం క్షమాపణ వేడుకుంటే ఇక్కడ నిర్మూలం అయితదనేది ఆ వీడియో విన్న ద్వారా నేను కొంచెం గట్టిగా ప్రయత్నం చేశాను. నేను గూడా పొందాను. అది యెస్ సార్. బాగుంటది మేడం. హ్మ్. అయితే మనకి తెలియక ముందు ఒకలాగా ఆలోచిస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత, అది విన్న హ్మ్. తర్వాత అంటే క్యాన్సర్ అంటే మనం ఇంకా 1, 2 స్టేజ్‌లంటే ఏమో గాని తర్వాత అంటే ఇంకా ఆ! ఆశ ఫోర్త్ ఉండదు స్టేజ్ అంటే అంతే అనుకుంటాం. ఇగ. ఆ! హ్మ్. అలాంటిది ఆవిడ సూక్ష్మంగా సార్‌ది వీడియో వినటం వల్ల ఆవిడ గత హ్మ్. జన్మలను చూసుకోవటం అంటే అక్కడ మనం గత జన్మ అనటానికి కూడా కాకుండా ఆ ప్రాసెస్‌లో భాగంగా ఆవిడ ఆ! కల్పించిన విజన్‌ని ఆధారం చేసుకొని అంటే సరి అయిన గైడెన్స్ దొరికినప్పుడు మనకి అది తెలుస్తుంది. ఆ! తె తె తెలుస్తదది. వండర్‌ఫుల్ సార్. అది సార్ చెప్పటం, మీరు వినటం, మీరు మీకు ఇంప్లిమెంట్ చేసుకోవటం, అసలు ఆ! పిల్లలే లేరు అనుకున్న ఆ బాధ అదంతా పోయి, ఆ గతంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవటం ద్వారా, మనం నిజంగా మనం తప్పు చేశామని తెలిసిన కొన్ని సందర్భాల్లో అంగీకరించడానికి సిద్ధంగా ఉండము. ఉండవు. మనసు ఒప్పుకోదు. అంగీకారం జరిగితే అక్కడ జరగాల్సినవి జరిగిపోతాయి. అది. బావుంది సార్. ఇంకా మీకు ఇలాంటివి ఏమైనా అనుభవాలున్నాయా సార్? ఇంక ఇలాంటియంటే నేను పొందినటువంటి అనుభవాలు ఇక్కడ పంచడం జరిగింది. వాళ్ళు గూడా పొంది నా దగ్గరికొచ్చి చెప్పుకున్నయి ఉన్నాయి. హ్మ్. నాకిది ఒకామెకు యాక్సిడెంట్ అయింది. అయితే మా ఇంట్లో 2/2 పిరమిడ్ ఉంటది. దాన్ని హ్మ్. తీసుకపోయి ఆమె పడుకునే మంచంపై కట్టేసి ఒక 40 రోజులు దీని కిందనే పడుకో బాగయితదని జెప్పేసొచ్చాను. ఆమె చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది. అయితే ఒక 20 రోజులకే నాకు పిరమిడ్ పంపించింది. హ్మ్. ఏమైందంటే నాకు బాగయింది అని జెప్తుంది. అలాంటి నే ఒక ఒకతని దగ్గరికెళ్ళి ఈ స్వస్థితి, స్వస్థత పుస్తకం తీసుకువెళ్ళి ఆయన మెడిటేషన్‌లో కూర్చోబెట్టి నేను గూడా ప్రయత్నం జేశాను. కాకపోతే మనకంత పవర్ ఉండదు గావచ్చు. కానీ అలా చేస్తూ ఉంటే కొంచెం కొంచెం క్యూర్ అవుతుండు. అంటే అట్లా అలాంటి సార్ ఇక్కడ ఒకటి మనం ఆ ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందా? తగ్గేంత వరకు రోజు చేసుకుంటూ ఉండాలా? ఆ! ఒక్కరోజు చేసుకోవాలి. కానీ పూర్తిగా భావన భావమ భావమయ శరీరం నుంచి మనం ప్రయత్నించాలన్నట్టు. హ్మ్. ఈ మనోమయం దాటాల. మనోమయం దాటి భావమయ పూర్తిగా మనకు నయమైందని అనుభూతి కలగాలి. కలిగితే అయిపోద్దది. హ్మ్. అంటే మీరు ఒక్కసారే గదా! వెరికోసిస్‌కి అక్కడ సార్ దగ్గర ధ్యానం చేసారా? అంటే అది గ్రూప్ మెడిటేషన్ ఉంది. ప్లస్ మాస్టర్ ఎనర్జీస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. అక్కడ మనకి సరైన గైడెన్స్ ఉంది మెయిన్. గైడెన్స్ ఉంటది కంపల్సరీ. హ్మ్. బావుంది సార్. అయితే మనం తర్వాత దాని గురించి ఆలోచించకూడదు. అన్ హ్మ్. ఎలాగైనా అది హీల్ అయిపోయిందన్న ఉద్దేశంతోనే ఉండాలి. ఈలోపే మనకి ఉండాలి. రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే అవుతుందో ఒక కాదో అని మేడం క్వెషన్ మార్క్ పెట్టొద్దు. ఒకటేం ఇప్పుడు ఆ రోజు 350, 400 మంది ఉన్నారు. నేను వెరికోసు దాంట్ల. అయితే హ్మ్. అందరూ సార్ దగ్గరకొచ్చి చెప్పడానికి టైం ఉండదు గదా! ఏం అవును. జేసిండంటే 10 మంది గ్రూప్‌గా మీరు ఒకరు పొందినటువంటి అనుభవం ఒక్కరికి చెప్పుకోండి అని జెప్పేసాడు. హ్మ్. చెప్తే నేనిలా చెప్తున్నా నిజంగా ఏడ్చుకుంటూ చెప్తున్నా. నేను ఆ! ఏడ్చేసరికి ఒక ఆవిడొచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. గట్టిగా కౌగిలించుకుంటే నా తండ్రి ఎత్తుకున్నంత అనుభూతి కలిగాను మేడం. హ్మ్. ఆమె ఎవరో తెలవదు. ఆ క్లాస్‌లో ఆమె అటెండ్ అయింది. నేను అటెండ్ అయ్యాను. ఆ! అయితే ఆడ, మగ గూడా లింగ భేదం లేకుండా ఆమె డైరెక్ట్ నా ఏడుపు చూడలేక అచ్చి గట్టిగా అత్తుకుంటే నేను నా తండ్రి ఎత్తుకున్నంత తృప్తి పడ్డాను. ఆ తృప్తి కలిగింది గాబట్టి నాకు హీల్ అయిందని అలా. హ్మ్. అంటే అక్కడ ఆ మేడమ్‌కి వేరే ఉద్దేశ్యం లేదు. మీకు వేరే లేదు. ఉద్దేశ్యం లేదు. మీరు ఆ లేదు. అంతర శిశువు అని ఏదైతే చెప్తారో, ఆ! ఆ చిన్న పిల్లాడి భావంలోనే మీరు ఉన్నారు. ఆ! ఆవిడ గూడా ఉన్నాను. మరి మాతృమూర్తి గాబట్టి తండ్రి ఒక ఆ! తల్లి భావంతో ఉన్నారో, ఆవిడకి ఏ భావం అనిపించిందో తెలియదు. మీకైతే మీకు ఆ! ఆ చిన్ననాటి మీ తండ్రి భావంతో మీరున్నారు. అవును. హ్మ్.
అది పొందాను. ఆమెకు నేను బ్రతికినన్ని రోజులు ఆమెకు రుణపడి ఉంటాను. అంటే అక్కడ మనకి ఆ సమయానికి అది అందివ్వబడింది. అవును మేడం. ఐదుగురము మగవాళ్ళం ఉన్నాం. 5 ఆడోళ్ళు ఉన్నారు. 10 మంది టీమ్ మాది. అయినా హ్మ్. ఆమె నన్ను హత్తుకునేసరికి మగవాళ్ళు ఎవరు లేవలేరు. ఆహ్, నాకు ఆ అనుభూతి గూడా నా తండ్రి ఎత్తుకున్నాడనేంత అనుభూతి చెందాను. హ్మ్. హ్మ్. అంతే కదా సార్. ఇప్పుడు మనం పత్రి సార్ దగ్గర కూడా ఆడ, మగ భేదం ఏమి చూడరు గదా సారు. ఏముండదు. లింగ భేదమే ఉండదు ఆత్మజ్ఞానంలో. అంతే. హ్మ్. హ్మ్. అందరూ ఆత్మలని సమానం. హ్మ్. సమాజంలో ఉన్నాము. మనం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం గాబట్టి, ఇంకా ఆ! ఇవన్నీ ఇది సంఘ సంఘ నిబంధనలు అది. బావుంది సార్. అయితే సార్ మీకు మెహర్ బాబాతో అప్పుడు ఉన్నవారు, వారి దగ్గరికి వెళ్లి అందరూ కలిసొస్తారు అని చెప్పినప్పుడు సార్ మిమ్మల్ని హత్తుకున్నారు అని చెప్పారు. అది ఏంటి సార్? అంటే మీ చిన్నప్పటి నుంచి అతను మీ ఊర్లో ఉండేవారా? ఎలాగా? కాదు మేడం. హ్మ్. అయితే మెహర్ బాబా భక్తులు మా దగ్గర ఒక 30, 40 మందుంటారు. ఒక సెంటర్ ఏర్పాటు జేసిర్రు. అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే హ్మ్. అక్కడికి వేరే ఊరు నుంచి ఒకతనొస్తాడన్నట్టు. హుహు. ఆయన మెహర్ బాబా ఉన్నప్పుడు ఆయన కలిసిండట. మెహర్ బాబాను ఓహ్! కలిసిండట. ఓహ్! అయితే ఆయన రాంగానే చాలా మంది ఆయన దర్శనానికెళ్తారన్నట్టు. హ్మ్. అయితే నాకది అనిపిచ్చి ఇప్పుడు ఆయన దర్శనానికి మనమెలా ఎళ్తున్నాము, మనం కొన్ని రోజుల తర్వాత పత్రి గారిని వీళ్ళు చూసిర్రట అని మన దర్శనానికి కొందరు వేరే వాళ్ళు లైన్ పట్టవలసొస్తది అని నేను చెప్పడం జరిగిందండి. మన పత్రి హ్మ్. గారితోని పత్రి గారి కార్యక్రమాల్లో పాల్గొన్నామని మన కోసం గూడా అందరూ ఆహ్, చెప్పుకుంటారని జెప్పేసి అవును సార్. చెప్పగానే అవునవును. ఆహ్, ఆహ్, మీరు చెప్తుంటేనే అది చాలా అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనకి పత్రి సార్‌తో ఇప్పుడు మెహర్ బాబా గారితో కలిసిన ఆయన అని చెప్తున్నారు. షిరిడి సాయిబాబా అని చెప్పేసి గురు చరిత్ర ఆ! చదివిన వాళ్ళు బాబాతో కలిసి ఉన్నవారు అనేది చెప్తున్నారు. ఇప్పుడు మరి హ్మ్. పత్రిజీ మనతో పాటు ఉండి మనందరిని ఇంత చక్కగా అంటే ఆయన ఏమి చెప్పలేదు. ధ్యానం చేసుకోమనే చెప్పారు. కానీ అంతే. కొన్ని అంతే. కోట్ల మంది జీవితాల్లో మార్పులొచ్చాయి గదా సార్. మార్పయితే వచ్చింది. ఇప్పుడు సార్‌తో కలిసి నేను టీ తాగాను, నేను తిన్నాను, సార్ నాకిది హ్మ్. చెప్పారు, ప్రయాణం చేశారు అనేసి ఇన్ని చెప్తూ మా ఇంట్లో ఉన్నప్పుడు భోంచేసిండు. మా ఇంట్లో హ్మ్. భోంచేసిండు. ఆయన కోసం హ్మ్. తెచ్చినటువంటి గ్లాసు, ప్లేటు అలానే ఉంది. హ్మ్. అట్లా జ్ఞాపకార్థం అన్నట్టు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మన పీఎంసీ రూపంలో మనం సార్‌ని ప్రతిక్షణం సత్యదర్శనం అని జెప్పేసి ఏ సందేహం వచ్చినా పీఎంసీ ఓపెన్ చేసామంటే సార్ చెప్పిన విజ్డమ్ వస్తూనే ఉంది. తెలుస్తూనే ఉంటుంది. అది. సారేమో నాకు అనుభవాలు కావాలి అని అడిగారు. ప్రతి ఒక్క హ్మ్. మాస్టర్ అనుభవాలు చెప్పిస్తున్నాం అందులో. ఇది మనం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్‌లో మన పిల్లలు, మన ముందు తరాల వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తాయి గదా! మీరేదైతే చెప్పారో అదంతా ఆ! కనిపిస్తుంది గదా! బావుంది సార్. సరే అయితే పీఎంసీకి రాకముందు అంటే మామూలుగా వచ్చిన తర్వాత మీకు పీఎంసీ రాకముందు నుంచి మీరు ధ్యానంలో ఉన్నారు గదా సార్! అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులనిపిస్తున్నాయి? ధ్యాన అంటే ప్రచారంలో? పీఎంసీ రాకముందు మనం ఎళ్తేనే ప్రచారం అయ్యేది. పీఎంసీ వచ్చిన తర్వాత ఆహ్, చాలా మందికి మనకు తెలవకుండానే ధ్యానమట నా దగ్గరికొచ్చారు. ఆహ్, టీవీలో చూసిన ధ్యానము కామారెడ్డిలో మీరే భూమిరెడ్డట మీరేనా అని నా దగ్గరికి కొందరొచ్చారు. హ్మ్. దాంట్లో నంబరొస్తది. యాడ్‌లో నంబర్ ఇచ్చినట్ట నాకు తెలవదు అసలు. వీడియో ఎప్పుడు తీసిర్రో తెలవదు. నా నంబర్ ఏదని తెలవదు వాస్తవానికి. ఓకే. కానీ హ్మ్. ఒకాయనొచ్చిండు. హ్మ్. హ్మ్. "నీ పేరు భూమిరెడ్డి మీరేనా?" అని కాల్ చేసిండు. "ఆ! ఎక్కడుంటారంటే నేను పలానా జాగలో ఉంటా" అంటే వచ్చిండు. హ్మ్. ఇట్లా ధ్యానం చెప్తారట కదా! కామెడీలో మీరేనా అంటే, ఉన్నారు చాలా మందున్నారు. సరే చేయాలనుకుంటే రండి. ఈడ కార్యక్రమం ఉందని జెప్పేసి అంటే ఆయన విని ఆళ్ళ ఊర్లో గూడా సప్తాలు పెట్టిచ్చిండు. అట్లా కొంతమంది రావడం జరిగింది. ఇంకా హ్మ్. చంద్రశేఖర్ సార్ అనే ఒకాయనుంటాడు టీచరు. ఆయన వద్దకు గూడా చాలా మంది టీవీ చూసి ఆయన దగ్గరికి రావడం జరిగింది. హ్మ్. స్టార్టింగ్‌లో అయితే మామూలుగా 40 రోజులు ఇంటింటి ధ్యానాలు ఇలాంటివి హ్మ్. చేస్తుండేవారా మీరు? హ్మ్. సప్తాహాలు చేస్తుండేవాడిని. ప్రతి ఒక్క గల్లీకి. ఈ గల్లీలో సప్తా అయిపోంగానే ఇంకో గల్లీ స్టార్ట్ జేయడం. ఒక్కొక్క రోజైతే 2 గల్లీలలో సప్తాలు నడిస్తే,
ఒక గల్లీలో క్లాస్ చెప్పి మెడిటేషన్‌లో కూర్చుండబెట్టి, ఇంకో గల్లీకి పోయి అక్కడ మెడిటేషన్‌లో కూర్చుండేటి ఇక్కడ క్లాస్ చెప్పేవాడిని. ఇక్కడ మెడిటేషన్‌లో కూర్చుంటే అక్కడ వాళ్ళని లేపేవాడిని. ఇలా కూడా చేయడం జరిగింది. ఓహ్! మాస్టర్లు అప్పుడు తెలవకపోదురు. ఊళ్ళో ఒక్కడినే ఉండుంటి నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి హ్మ్. వాళ్ళు వస్తురు అప్పుడప్పుడు. ఇప్పుడు మీ పని సుఖమయిందనమాట అయితే. ఆ! చాలా మంది మాస్టర్లు ఉన్నారు మా కామెడీలో ఇప్పుడు. ఒక 26 హ్మ్. మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు మా టీమ్‌లో. ఓహ్! వాళ్ళు ఎప్పుడు పిలిచినా గాని నో అబ్జెక్షన్ లేకుండా క్లాస్ చెప్పేస్తారు. హుహు. అది చాలా ఈజీ అయింది. వాళ్ళందరి అనుభవాలు చెప్పిద్దాం సార్ ఇందులో. ఓకే. ఓకే. తప్పకుండా మేడం. హ్మ్. బావుంది సార్. సార్‌తో మీరు మర్చిపోలేని ఇందాక చెప్పింది కాకుండా ఇంకా వేరే అనుభవాలేమైనా పంచుకోండి సార్. హ్మ్. మర్చిపోలేనిదంటే ఇంకా స్టేజ్ మీద సార్‌ని హ్మ్. కలవడమే అదొకటి మర్చిపోలేనిది. హ్మ్. ప్లస్సు ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్‌లో ఆ మేడం హ్మ్. అదొకటి. ఈ 2 హ్మ్. నా జీవితంలో మర్చిపోలేనటువంటి హ్మ్. గుర్తులు. హ్మ్. ట్రెక్కింగ్‌లకి ఎక్కడికైనా వెళ్లారా సార్‌తో అలాగా? పత్రిజీతో? ట్రెక్కింగ్‌కది వెళ్ళలేదు మేడం. హ్మ్. స్వాధ్యాయం ఎలాంటి బుక్స్ చదువుతుంటారు సార్? స్వాధ్యాయం అంటే ఫస్టు ఆహ్, 'భగవంతుడంటే' అని రాఘవరావు సార్ రాసిన ఒక పుస్తకం. హ్మ్. దాన్ని చదివి దాంతోటి అసలు మా ఊర్లో మొత్తం ప్రచారం చేశాను. ఆ బుక్‌లో ఏముంది? ఈరోజు ఈ సబ్జెక్టు, ఈరోజు ఈ సబ్జెక్ట్ అనుకుంటే నేను ఒక్కడినే క్లాస్ చెప్పేవాడిని. వేరే హ్మ్. మాస్టర్లు లేకపోదురు అప్పుడు. ఆ పుస్తకం పట్టుకొని ఊరంతా ప్రచారం చేశాను. దాని తర్వాత 'మరణం లేని మీరు' అని ఒక ఫ్రెండ్ ఇచ్చిండు కామారెడ్డిల. హ్మ్. దాన్ని చదివితే ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్ అది. పూర్తిగా గూడా నాకింకా అర్థం గాలేదు. కానీ అయినా దాన్ని చదవాల్సిందే. అదెక్కువ నేను చదువుతాను. హ్మ్. ఇక న్యూటన్ సారు పుస్తకాలైతే నేను అన్నీ ఒక ఒకసారి చదివేసి పెట్టాను. హ్మ్. చటవర్తి రాఘవరావు సార్ ఉంటే ఇంకా అసలు ధ్యానం తొలి రోజుల్లో కంపల్సరీ భీమవరం వెళ్లి 3 రోజులు ఉండొచ్చారంటే వాళ్ళలో అద్భుతమైన మార్పులొచ్చేస్తాయి. ఆ! పత్రిజీనే మార్చిన పుస్తకం 'మరణం లేని మీరు' సార్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. న్యూటన్ హ్మ్. సార్ అయితే ఇప్పుడు మనకి నడుస్తున్న లైబ్రరీయే. లైబ్రరీ. లక్ష్మీ మేడమ్, న్యూటన్ సారు వాళ్ళిస్తున్నటువంటి జ్ఞానం నిజంగా చాలా అపారమైన జ్ఞానం. రాజలక్ష్మి మేడము, రాఘవరావు సారు మన ఈ నేను కొన్ని హ్మ్. చెప్పండి సార్. ఒక 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మ' అని భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉంది అని చాలా మంది గురువులు చెప్తుంటారు. హ్మ్. అయితే ఒక స్వామీజీని అడిగాను నేను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఏంది సార్? స్వామీజీ నాకర్థం కాలేదు అని అడిగాను. అడిగితే, మనం ఇప్పుడు జేసే మంచి పనుల వల్ల నీకు గతంలో చేసినటువంటి కర్మలు దగ్ధమైపోతాయి. ఎలా దగ్ధమైపోతాయి సార్ అంటే, ఇదే ఒక గ్రంథాన్ని బట్టో, ఒక శ్లోకాన్ని బట్టి అర్థం చెప్పడమే జరిగింది. కానీ అనుభవపూర్వకంగా నేను జెప్తున్నా సార్. నాకు నా తండ్రి లేని ఈ లోటు నేను పొందగలిగాను. ఈ అనారోగ్యాన్ని తీసేసుకున్నాను. ఈ దగ్ధం చేసుకున్నాను నా కర్మను. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్. శ్లోకంలో చెప్పినటువంటిది కాదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా అని చెప్పేసి స్వామీజీకి చెప్పాను. ఆయన చాలా సంతోషపడాడు. ఇలా గూడా ఉంటదా అని అన్నాడు. ఇది హ్మ్. నాకు తెలిసినటువంటి జ్ఞానగ్ని దగ్ధ కర్మణం అంటే. హ్మ్. అని గర్వంగా చెప్తాను నేను. స్వానుభవమే కదా సార్ ఇక్కడ. ఆ! అది. పుస్తక జ్ఞానం కాదు. కాదు. మస్తక జ్ఞానం ఇది. కూడా గాదు. అనుభవ జ్ఞానం. హ్మ్. హ్మ్. అవును. అందుకే పత్రిజీ మన అనుభవాలకి అంత ప్రాముఖ్యతనిస్తారు. ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరిని లేచి చెప్పు. నువ్వేది నీకేది పొందుతే అది జెప్పు. ఆస్తి అది జెప్పు. బి జెప్పు అని జెప్పేవాడు. హ్మ్. మనందరం ఈ పీఎస్ఎస్ఎంలో ఉన్నందుకు మనకు మనం అభినందనలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో అదృష్టవంతులం మేము. అదృష్టవంతులం. సార్ అంటూ ఉంటే ఫస్ట్‌లో తెలిసేది కాదు. నన్ను చేరాలంటే ఎన్నో జన్మలు దాటాలి అని. దానికి హ్మ్. ప్రత్యక్ష ఉదాహరణ ఇదన్నమాట. స్వామీజీకే మీ స్వానుభవంతో చెప్తే ఆయన ఇలా గూడా ఉంటుందా అనేసి అన్నారంటే. అన్నాడు. హ్మ్. మామూలుగా స్వామీజీలంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువ ఉంటుందనుకుంటాం మనం. ఆ! వాళ్ళిగ శ్లోకాలు జెప్పి వాళ్ళకు ఉన్నటువంటి దాంతోటి వివరిస్తారు అంతే.
కానీ ఉమ్. స్వానుభవం మాత్రం ఉండదు. మనం ఎటువంటి ప్రత్యేక వేషధారణ లేకపోయినప్పటికీ మనల్ని పత్రిజీ అలానే తయారు చేశారు. సుమారుగా స్వామీజీతోని సమానంగా ఉన్నామన్నట్టే లెక్క. సామాన్యుల్ని అసామాన్యులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ! మాస్టర్స్ ఎవరైనా సార్‌ని ఏమైనా క్వెషన్స్ అడగాలనుకుంటే ఇప్పటి వరకు విన్న దానికి సంబంధించి అన్‌మ్యూట్ చేసుకోండి అనసూయమ్మ గారు. అడగండి. మేడం న్యూటన్ సార్ క్లాస్ అంటున్నారు కదా, ఆ హ్మ్. సార్ ఎక్కడ మేడం క్లాసు? మేడం నమస్కారం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. సార్ అన్నీ చెప్పారు కదా ఇప్పుడు మీరు క్లాస్‌లో న్యూటన్ సార్ క్లాస్‌కి ఆ! వెళ్ళామని, హ్మ్. భాగవత్ ఏదైనా బాగలేకపోతే ఆ సార్ క్లాస్ ఎక్కడ చెప్తుంటారు అని మెడిటేషన్. వికారాబాద్ దగ్గర ఒక 17 కిలోమీటర్లు ఉంటది. లైఫ్ యూనివర్సిటీ అని క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ స్థాపించిండు. వికారాబాద్‌లో వాళ్ళు సార్ అక్కడి నుంచి 17 వికారాబాద్‌లో. కిలోమీటర్లు. 17 కిలోమీటర్లు. లైఫ్ హ్మ్. యూనివర్సిటీ అంటే ఎవరైనా తీసుకెళ్తారు ఆటో వాళ్ళు. ఆహా. అక్కడ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఒక సంవత్సరానికి 3 ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఒకసారి ఇంగ్లీషు, ఒకసారి హిందీ, ఒకసారి తెలుగు. ఈ నవంబర్ 24 నుంచి తెలుగు ప్రోగ్రామ్ ఉంది. అది ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆహ్, దాంట్లో కార్యక్రమాలుంటాయి. ప్రతి నెల ఆహ్, వన్యమైత్రి అని ప్రతి నెల 2 రోజులు కార్యక్రమం ఉంటది. ఫ్రీ ఉంటది. అక్కడికి వెళ్లి రావాలి సార్. ఒక్కసారి కంపల్సరీ అందరూ వెళ్లి రావాలి మేడం. అక్కడ మనం అన్ని ఇష్యూస్ క్లీన్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే. నాకు కూడా ఎడమ కాలు మడి మీద నొప్పి సార్ నడుస్తుంటే 2 రోజులు హ్మ్. బాగుంటది. మళ్ళా 3 రోజున నొప్పి వచ్చేస్తది. చాలా అందుకని నేను కూడా వెళ్దామని. వెళ్ళండి మేడం. అసలు ఈ ఈ 24కే ఉంది. ఒకవేళ లేదంటే మళ్ళీ తెలుగొచ్చినప్పుడు మళ్ళీ సంవత్సరం ఇగ. సంవత్సరానికి 3 సార్లు మాత్రమే క్లాసెస్ ఉంటాయి అక్కడ. ఈ నెల 24 అంటే మీకు వీలైతదో కాదో ఈ 3, 4 రోజులల్ల. వీలేమో అవుతది సార్. కానీ ఏందో తుఫాన్ అంటున్నారు. మరి వికారాబాద్ అంటే అది ఏ జిల్లానో ఏమో మీరు చెప్పేది. ఈ లాంగ్. పక్కనైతే ఏం లేదు మేడం. ఈ పక్కనైతే ఏం లేదు. అయినా వెళ్ళొస్తాను సార్. ట్రై చేస్తాను మాక్సిమం. సరే మేడం. ఈ రిజిస్ట్రేషన్ అది స్వస్తికి వస్తున్నారు చేసుకోవాల్సి కదా, ఆ బుక్ ఎవరు రాశారు మేడం? న్యూటన్ సార్ స్వస్తికి రాసిండు. వస్తున్నారు. న్యూటన్ సార్ ఆ బుక్ కూడా. ఆ! అదైతే ఆన్లైన్‌లో దొరుకుతుందిలే. ఓకే. థ్యాంక్ యూ సార్. దొరుకుతది. బుక్ మీకు దొరుకుతది. ఇగో హ్మ్. ఇక్కడ కూడా చూపిస్తున్నాను. చూడండి. నా దగ్గర ఓసో రాసిన బుక్ తెచ్చుకున్నా ఇట్లే. కొన్ని వాటి గురించి. ఓకే. ఓకే. హ్మ్. సరే సార్. రాసుకోన్నాను. స్వస్థితి, స్వస్థత అనే బుక్ తీసుకొని మీరు దాన్ని ఒకటికి 2 సార్లు, ఒక 3, 4 సార్లు దాన్ని కంప్లీట్ చదివితే అర్థమైతది. ఒక్కసారి చదివితే అర్థం కాదు. యెస్ సార్. అంటే ఓకే మనకి సార్. పత్రి సార్‌తో స్టార్టింగ్ డేస్‌లో ఉన్న మాస్టర్స్‌లో ఒకరు న్యూటన్ సార్ కూడా. న్యూటన్ సార్. సార్ ఎంబీబీఎస్ డాక్టరు. డాక్టర్‌తో పాటు ధ్యానం నేర్చుకొని ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే ఇంకా పూర్తిగా ఇంగ్లీష్ మందుల వైద్యాన్ని కాకుండా ఇలా మనకి గత జన్మల్లోకి తీసుకెళ్ళటం, ఏ సమస్య దేనికి మన ద్వారానే సార్ ఏవి చెప్పరు. మన ద్వారానే మనల్ని ధ్యానంలో కూర్చోబెట్టే గ్రూపులుగా ఆ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వాటి ద్వారా మనం హీల్ అవుతాము. అది జరుగుతూ ఉంటాయి. సార్ అంటాడు ఆహ్, నేను ఈ యొక్క అన్నమయ శరీరానికి చికిత్స చేయడానికే చదివాను. కానీ మనం ఇప్పుడు బ్రహ్మజ్ఞానం నా యొక్క గురువుగారు పత్రిజీ గారు నాకు ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానం ఎలా ఉందంటే, ఈ అన్నమయ శరీరం కాదు, మనోమయ శరీరము, ఆనందమయ శరీరం, విజ్ఞానమయ శరీరం ఇలా ఉంటాయి. అన్ని శరీరాలకు ట్రీట్మెంట్ జరిగితే అసలు అనారోగ్యం ఉండదు. ఎప్పుడో మనకు మనోమయ శరీరంలో ఏర్పడ్డటువంటి ఏ బ్లాక్సే ఈ యొక్క అనారోగ్యాలు. అందుకని నేను ఈ యొక్క వృత్తికి నేను ఫుల్ స్టాప్ పెట్టి వేరే శరీరాల ట్రీట్మెంట్ చేసే జ్ఞానాన్ని నేను ఇది చేస్తున్నా అని చెప్తాడు. హ్మ్. యెస్ సార్. ఇప్పుడు మనకి డాక్టర్లు గూడా అదే కదా సార్ చెప్తుంటారు. మామూలుగా అంటే ధ్యానంలో ఉన్న డాక్టర్లని కాదు. ఎవరైనా మెంటల్ హెల్త్
హ్మ్. అన్నీ ఉన్నప్పుడే ఫిజికల్ హెల్త్ బావుంటుంది అనేసి. బావుంటుంది. ఆ! వెంకటలక్ష్మి గారు మాట్లాడతారండి? మ్యూట్‌లో ఉన్నారండి. గ్రూప్‌లో ఉంటది మేడం ఫోను నంబరు. న్యూటన్ సార్ రాలేదా? హ్మ్. మీకు ఆ డీటెయిల్స్ నేను పంపిస్తానులెండి. సరే మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మీ అనుభవాన్ని పంచుకున్నారు. నిదానంగా చెప్తూ అస్సలు ఎక్కడ అంటే సహజంగా ఏమనుకుంటామంటే ధ్యానానికి రాకముందు, ధ్యానానికి వచ్చిన తర్వాత అనేసరికి అప్పటివి, ఇప్పటివి ఎన్నో అనుభవాలుంటాయి అనేసి. కానీ మీ జీవితంలో ఏదైతే మీరు ఆచరించారో, ఆచరిస్తున్నారో దాన్నే చక్కగా మాతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి అంటే కనిపించని దానికన్నా ఎదురుగా మీరు మాకు కనిపిస్తూ సాక్ష్యంగా అది చూపించారు సార్. అంటే అందరిలో చెప్పుకోవడానికి కొన్ని అరే! నాది ఇది చెప్పుకున్నాను అంటే అందరికి తెలిసిపోతుంది అని చెప్పడానికి ఇష్టపడరు మామూలుగా. కానీ హ్మ్. అలా ఏం కాదు. అందరికి ఉపయోగపడుతుంది. నాలాగానే ఎంతోమంది ఉంటారు అని చెప్పేసి మీరు చక్కగా ఓపెన్‌గా అన్నీ చెప్పారు. చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మాస్టర్స్ మరి చూస్తున్నారు కదండీ! ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అన్నది ఈ సమయంలో అత్యవసరం. ఆరోగ్యంగా ఉంటే అన్నిటిని పొందవచ్చు. ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యం మీదకే మన ధ్యాస వెళ్తూ ఉంటుంది. ఆ మూల కారణాన్నయితే మనం ఏదైతే ఉందో దాన్ని మన ధ్యాన స్థితిలో మన మూలంలోకి వెళ్ళి ఆహ్, ఎందువల్ల ఇలా జరిగింది అన్నది తెలుసుకొని, దానిని నిర్మూలించుకోగలిగితే మనం ఈ స్వస్థితిలో నుంచే స్వస్థతొస్తుంది. అన్నది ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ధ్యానం ద్వారా మనకి అన్నీ వస్తాయని చెప్పడానికి ధ్యానం ద్వారానే జ్ఞానము, ధ్యానం ద్వారానే జ్ఞానం ద్వారా ముక్తి, సంపూర్ణ ఆరోగ్యం, సకల భోగకారిణి, సర్వ రోగ నివారిణి ఇవి మనకి ఏవైతే సార్ సూచించారో అవన్నీ ధ్యానం ద్వారా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే సార్ అంతకుముందు ఎలా ఉండేవారు? ఎలా ఉన్నారు? సహాయం చేసి అప్పు ఇచ్చి మరి తర్వాత ఎలాగా అంటే ఇలాంటివన్నీ వీటికి నిదర్శనాలు. మరి ప్రతి ఒక్కరు మన జీవితంలో మనం ఏది చెప్తున్నామో అది ఆచరిస్తూ చెప్తే దానికి ఇంకా ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సార్ యొక్క అనుభవాన్ని మరి దీనిని అందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి. దానివల్ల ఇంకా ఎక్కువ జ్ఞానం అన్నది అందరికీ అందుతుంది. మన పీఎంసీ రాకముందు, పీఎంసీ వచ్చిన తర్వాత మార్పులే మనకు తెలుసు. దయచేసి మాస్టర్స్ అందరూ మన బాధ్యతగా మన ఛానెల్‌కి సపోర్ట్ చేసుకుందాం. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్.